ఓకే, ఈ నిర్మాణం స్ట్రక్చర్ కనుక చూస్తే మనకి ఇక్కడ వరకు రోడ్డు ఉంది. ఇక్కడి నుంచి కరెక్ట్గా 4 అడుగులు కూడా సెట్ బ్యాక్ లేదు. మనం చూడొచ్చు, స్పష్టంగా చూడొచ్చు. 1 2 3 4 అడుగులకే బిల్డింగ్ వచ్చేసింది. కనీసం 100 ఫీట్ రోడ్ అనుకుంటే ఈ 100 ఫీట్ రోడ్డుకు కనీసం 100 అడుగుల ఈ రోడ్డుకు సంబంధించి ఒక 4 అడుగుల దూరం కూడా సెట్ బ్యాక్ వెనక్కి లేదు ఈ బిల్డింగు. మనం స్పష్టంగా చూడొచ్చు. ఈ ఎంక్రోచ్మెంట్ కూడా మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. రోడ్ ఎక్కడ ఉంది, ఈ గోడ ఎక్కడ ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. మళ్ళీ ఎట్లా పర్మిషన్ ఇచ్చారు దీనికి సెట్ బ్యాక్ లేకుండా? ఇంత 111 జీవో పరిధిలో ఉన్నటువంటి ఈ స్థలంలో డబుల్ ఫ్లోర్కు అట్లాగే ఎంక్రోచ్మెంట్ సెట్ బ్యాక్ లేకుండా ఎట్లా పర్మిషన్ వచ్చింది అనేది ఇక్కడ హిందూ సంఘాల నాయకులు, హిందూ పరిరక్షణ ధార్మిక సంస్థలకు సంబంధించినటువంటి లీడర్లు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మసీద్ కమిటీ వారిని. మనం చూడొచ్చు. ఇది మనకు బయట నుంచి ఈ బిల్డింగ్ కానుకొని పక్కనే ఉన్నటువంటి కాంపౌండ్ వాల్, అది మనకు స్పష్టంగా చూడొచ్చు. కాంపౌండ్ వాల్ ఇక్కడ నుంచి అంటే నేను నిలబడ్డ స్థానం వరకు ఈ కాంపౌండ్ వాల్ కరెక్ట్గా ఉంటుంది. నేను నిలబడ్డ స్థానం నుంచి ఎంత ముందుకు వచ్చింది బిల్డింగ్, ఎంత ముందుకు వచ్చింది బిల్డింగు, కాంపౌండ్ వాల్ ఎంత ముందు ఉన్నది అనేది మనం స్పష్టంగా చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామ పెద్దలు కూడా ఇదే విషయాన్ని చెప్తా ఉన్నారు. ఏంటన్నా ఇప్పుడు మనకి ఒక్క నిమిషం పెట్టరండి, ఎంత బయటకు వెళ్ళింది వీళ్ళు సుమారు ఒక 20 ఫీట్లు బయటికి వచ్చారు. అది ఏదైతే బౌండరీ ఉందో, లేఅవుట్ పర్మిషన్ ఉందో పాతోళ్ళు పక్కలోళ్ళు కట్టుకున్నారు. వీళ్ళు కావాలని ముందుకు వచ్చేసి న్యూసెన్స్ చేయడం తప్ప ఇంకేం లేదు. ఇక్కడ నుండి 20 ఫీట్లు ముందుకు పోయారు. సో ఈ ముందున్న గోడ ఇప్పుడు కట్టింది కాదు, పాతది మేము ఇప్పుడు కట్టింది కాదని చెప్తా ఉన్నారు. అది అప్పుడు కబ్జా చేసారు, రాత్రిపూట వేస్తారు. వీళ్ళు వరకు రోడ్డు మీద వేయాలంటే నైట్ చేస్తారు, ఎప్పుడో 2 గంటలకు అట్లా చేస్తారు. కట్టి ఏం చేసారు, ఇప్పుడు 6-7 ఏళ్ల కింద మస్జిద్ ఉంది. అంతకుముందు మస్జిద్ లేదు. ఇది లేఅవుట్ కింద ఒక 30 సంవత్సరాల కింద వేసారు లేఅవుట్. ఈడికెళ్ళి ఇప్పుడు ఏదైతే ఉందో కావాలని న్యూసెన్స్ చేస్తారు. వీళ్ళు కావాలని న్యూసెన్స్ చేస్తారు. ఈ పిల్లల కాడికి మంచిగానే చేసారు. ముందుకు ఈ కాంపౌండ్ వాల్ చేసి కావాలని ఈ ఫోర్ట్ కోరిట్ అంతా ముందుకు వచ్చేసి చేస్తారు వాళ్ళు. ఇది ఇప్పుడు కట్టిందన్న, ప్లాస్టింగ్ అంతా రీసెంట్గా కట్టిందన్న. ఇది మా అంటే ఒక 3 మంత్స్ కింద కట్టిరు అంతే, 2-3 మంత్స్ అవుతుంది అంతే. ఇగో ఇదంతా రీసెంట్గా కట్టింది, మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇదంతా ఇగో ఇలా పాత బిల్డింగ్ ఆల్రెడీ కలర్స్ వేసిరు. ఇది కొత్తది చూడండి. ఇదంతా కన్స్ట్రక్షన్ నైట్లో కన్స్ట్రక్షన్ చేసిరు. ఇదంతా కొత్తది. ఇగో ఇది మొత్తం కొత్తగా కట్టేసిరు వీళ్ళు. మళ్ళీ ఇక్కడ కడుతున్న వాళ్ళు ఇదంతా పాత గోడ అని చెప్తా ఉన్నారు. పాత గోడ కాదన్న, ఇది కొత్త గోడ. ఇది కొత్తది. మీరు చూడండి అన్న, మీరు కన్స్ట్రక్షన్ చూడండి. మీరు కట్టింది కొత్తగా కట్టిరా పాత కట్టిరా అనేది మీరు సిమెంట్ తెలుస్తుంది కదా, ప్లాస్టింగ్ చేసింది తెలుస్తుంది కదా. మీరు చూడండి, అగో పాతది చూడు ఎట్లుంది, కొత్తది చూడు ఎట్లుంది. ఇది మొత్తం आप देखें नाइट में काम हो रहा सो आप देखें यहाँ इमाम साहब इधर नाइट में हुआ देख के बोल रहे हो, नाइट में कब हुआ काम? नाइट में काम चल रहा है बोल के हम देख। नाइट में काम नहीं हुआ यहाँ पे। मैं भी 12 साल से यहाँ पे आ रहा हूँ नमाज पढ़ने से। हाँ, नाइट में काम हो रहा है बोल के हम देख रहा। मैं यहाँ भास्कर कॉलेज में बच्चों को लाता हूँ। बात करना भाई। हाँ, भास्कर कॉलेज में बच्चों को लाता हूँ मैं। नाइट ला पना इतुंदी మేము చూస్తాం జరుండానా कट कई कर रहे हैं, इंटरव्यू कट कई कर रहे हैं, ले रहे हैं। अरे मैं बंद करा बोले कई क्या से आप इन बोल रहा बच्ची ये यहाँ से बना है बोल तो ले रहे हैं हम बराबर। देखो अभी कितने साल हुए కటింగ్ చేస్తలేవని కాదు. कट कई ఇది ఉంది కదా, ఇది ఇట్లా ఇంత పోతుంది. మేము ఆల్రెడీ మొన్న వచ్చినారు పోయినారు, మాట్లాడినాం, అంతా అయింది. ఇది ఇంత పోతుంది. ఇది కటింగ్ అవుతుంది, ఇది కటింగ్ అవుతుంది. ఇంకా మళ్ళీ గొడవ మాట్లాడు. అది కాదు మాట్లాడుతున్నా కదా, నేను కూడా అదే మాట్లాడుతున్నా. ఆయన ఏదో కొట్లాడడానికి వచ్చినట్టు వస్తున్నాడు. నైట్ లో నడుస్తుంటే నువ్వు చూస్తున్నావు, చూస్తున్నా నేను. నైట్ పని చేస్తున్నా నేను నైట్ లో డైలీ कौन बोल रहे बात कर रहे చేస్తలే పని లేదు నైట్ లో కన్స్ట్రక్షన్ కాబట్టి నేను చెప్తున్నా भाई जो भी है बन लेके आए तो ये काई को लगाया पिलर ऊपर फर्स्ट फ्लोर, ये बाहर काई को लगाया? ये पहले कहां तक है, अभी कहां तक बन रही है वो देखो। ये अरे भाई ये बात के आके बोल रहा नाइट में काम नहीं चल रहा बोल रहा। नहीं कुछ भी नहीं बोल रहा, आके नाइट में नहीं चल रहा बोल के हम देखने वाले हम आओ नाइट में हुआ ही नहीं जी। अरे मैं मस्जिद में इंसान से बोलो, नहीं हुआ बोले तो मैं अभी चले आते यहाँ से। नहीं नाइट में काम नहीं है। एक बात कनिष्ठ ये చెప్పే 100 दिन निकाल देता हमारा कमिश्नर साहब।
निकाल देते बोले तो क्या पहले यहाँ पे ఇటుకలు ఉన్నాయి ఇసుకున్నది కదా అది లోపల షిఫ్ట్ చేసుకోమన్నాడు షిఫ్ట్ చేస్తున్నాం లోపల కమిషనర్ చెప్పండి ఏమని చెప్పండి ఆయన వచ్చి తీస్తాను మాకు ఫోన్లో మాతో మాట్లాడితే ఏమన్నాడు మేము చెప్పిన ఆల్రెడీ అలా తీసేస్తామని చెప్పి ఆయన తీసినా మనం తీసేద్దాం నువ్వు మేస్త్రివా లేక ఇలా వర్క్ చేస్తావా? నేను మేసినా మేస్త్రివా? మరి మేస్త్రి అయినప్పుడు 22 ఏళ్ల నుంచి ఇక్కడ మస్జిద్ ఉందా నీకేం తెలుసు? లోపల ఏవన్ గార్డెన్లోనే ఎప్పుడైంది ఇది? లేఅవుట్ ఎప్పుడు వచ్చింది? లేఅవుట్ ఎప్పుడైంది ఇది? లేఅవుట్ ఎప్పుడైంది? అరే అన్న నువ్వు చెప్పినావా 22 సంవత్సరాలు లేఅవుట్ ఎప్పుడైంది ఇది? ఈ లేఅవుట్ ఎప్పుడు చేసారు? అరే మరి మాకు తెలుసు కదా, మాకు తెలుసు కదా అన్న. బాయ్ మేమేమంటున్నామంటే అన్న సోమవారం వరకు ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలి. సోమవారం వరకు ఈ అక్రమ కట్టడాలు ఉండొద్దు. ఖచ్చితంగా సోమవారం వరకు మీరు అక్రమ నిర్మాణాలు తొలగించకపోతే మేము భారీగా జనాలు వస్తాము. ఈ లోకల్లో ఖచ్చితంగా మేము ఇక్కడ రోడ్డు మీద ధర్నా కూర్చుంటాము. మీకు అగెనిస్ట్గా ఇది చేయాల్సి వస్తుంది. మీకు ఖచ్చితంగా సోమవారం వరకు మీరు దీన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ తీసేయాలి. మేము సోమవారం రోజు వస్తే మాత్రం మీ లోకల్ ఉన్న మొత్తం హిందువుల మందరం ఏకతాటికి వచ్చి ఇక్కడ ధర్నా చేయాల్సి వస్తుంది. భారీ ఎత్తున ఇది చేయాల్సి వస్తుంది. చూడండి చేస్తాం అంతే. ఎవరో చెప్తారో మేము కూడా చూసుకుంటాం అంతే, ఆడేం లేదు. ఏంటి ఇష్యూ ఏంటి? ఏం చెప్పారు వీళ్ళు? నిజంగా ఎంకరేజ్మెంట్ జరిగిందా? వాస్తవానికి కూడా ఇక్కడ గత 3-4 ఇయర్స్ బ్యాక్ అయితే మసీద్ అయితే మసీద్ లేకుండే ఈ రోడ్ అనేది ఇక్కడ జేబీఐటీ నుంచి వెళ్ళి శంషాబాద్ వరకు వెళ్తుంది. ఈ రోడ్డు 100 ఫీట్ రోడ్ అవుతుంది. ఇప్పుడు గతంలో కూడా ఇక్కడ ఇంతకుముందు 2 యాక్సిడెంట్లు అయినాయి. ఫ్రైడే రోజు ఇక్కడ బండ్లు పెడతారు. వీళ్ళు మనోల వాదన ఏంటంటే ఇక్కడ మసీద్ కట్టడానికి వ్యతిరేకం కాదు, మసీద్ కట్టుకోండి, కాకపోతే సెట్ బ్యాకే కట్టుకోండి. వెనకాలకు జరిగి రోడ్డు మీద కాకుండా రోడ్డుకి వెనకాలకు జరిగి ఇప్పుడు ఇక్కడికి మసీద్ కట్టిన తర్వాత కొన్ని వేల మంది కొన్ని వందల మంది వస్తారు. వాళ్ళకి పార్కింగ్ అయితే కావాలి కానీ ఆ పార్కింగ్ చూపించి కట్టుకోమని వాదన. వాస్తవానికి ఇంతకుముందు ఇక్కడ లేకుండా మసీద్ ఇప్పుడు స్టార్ట్ చేశారు. అంటే 22 సంవత్సరాల క్రితం నుంచే ఉంది, దాన్ని మేము విస్తరిస్తున్నాం తప్ప మేము కొత్త మసీద్ కడతలేమని చెప్తా ఉన్నారు వాళ్ళు. లేదు 22 ఏళ్ళ కింద లేదు. నాకు తెలిసి ఇంతకుముందు 3-4 ఇయర్స్ బ్యాక్ రేకుల షెడ్ ఉండే వాస్తవం. వెనకాల ఉండే రేకుల షెడ్ ఈ బిల్డింగ్ మాత్రం నూతనంగా నిర్మిస్తున్నారు. అంటే ఇప్పుడు రోడ్ ఎంక్రోచ్మెంట్ అయితే స్పష్టంగా కనిపిస్తుందా మీకు? 100% రోడ్ ఎంక్రోచ్మెంట్ అయ్యారు. వాళ్ళు ఒప్పుకుంటారు, వాళ్ళే తీసామని ఒప్పుకుంటారు, వాళ్ళే తీసేస్తారు కూడా. మండే వరకు టైం అడిగారు వారు, మండే రోజు తీసేస్తారు, వాళ్ళే ఖచ్చితంగా తీసేస్తారు వాళ్ళు. ఇక్కడ వచ్చే భక్తులకు కూడా ఇప్పుడు వాళ్ళ భక్తులు మసీద్కి వచ్చేది భక్తులు వస్తారు, సామాన్య పబ్లిక్ వస్తారు, వచ్చి మొక్కుతారు కదా. నమాజ్ చేసేటప్పుడు 2 సైడ్ల రోడ్లు బైకులు పెట్టడంతో కమ్సే కమ్ ఇక్కడ ఈ 10 విలేజ్లో బాగా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ 10 విలేజ్లోకి వెళ్తుంది రోడ్. ఇది ఇక్కడ నుంచి శంషాకి వెళ్తే రోడ్డు ఆ విలేజ్లోకి వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఇలా వాదన 100% కరెక్ట్. ఇక్కడ మీరు చూడండి, ఆ గోడ లోపలికి ఉంది, ఈ గోడ ఇక్కడ ఎంకరేజ్మెంట్ ఉంది. రోడ్డుకి ఈ పక్క, రోడ్డుకి ఆ పక్క సేమ్ ఇదే ఎంకరేజ్మెంట్. ఇది తొలగించాలని మన అది సెట్ బ్యాక్ చేయాలి. 100% పాత గోడ, ఇది కొత్త గోడ. పాత గోడ, ఇది కొత్త గోడ. ఇది రోడ్డు దగ్గర ఉంది. ఇది తీయాలనే కదా వాళ్ళ వాదన. 100% తీయాలి. తీసాను ఒప్పుకుంటారు, వాళ్ళు తీస్తారు. మండే వరకు టైం అడుగుతారు. ఇప్పుడు మీరు ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఒక ప్రజాప్రతినిధి ఉన్నారు కదా, సో నిజంగా ఇక్కడ ముస్లిం పాపులేషన్ ఉందా? ఇంత పెద్ద మసీద్ నిర్మాణం చేసేంత ముస్లిం పాపులేషన్ ఇక్కడ దగ్గరలో ఉందా? ఎందుకు ఇంత కట్టడం జరుగుతూ ఉంది? మా సరౌండింగ్ ఏరియాతో లేరు. అంటే అంత హైదరాబాద్లే, కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉన్న కుటుంబాలు మాత్రం 10 కుటుంబాలు ఉంటాయి. 10 కుటుంబాలు లోకల్లో ఉంటాయి. మొయినాబాద్ ఎక్కువ ఉంటారు. మొయినాబాద్లో పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. మొయినాబాద్ దీనికి సంబంధం లేదు. ఇది ఏవాడ గార్డెన్ వెంచర్. ఇది శంషాబాద్కి వెళ్ళే రోడ్డు. కాసింబాల్ అంటే 10 కుటుంబాలకి ఇంత పెద్ద మసీద్ నిర్మాణం ఎట్లా జరుగుతూ ఉంది? ఇంత పెద్ద మసీద్ కమిటీ ఆధ్వర్యంలో ఎంత పెద్ద మీరు బాగా ట్రాఫిక్ జామ్ అవుతుంది అంటారు కదా, ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళంతా? వీళ్ళందరూ వచ్చి హైదరాబాద్ నుంచి వెళ్ళి హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలో నుంచి వచ్చి ఇక్కడ నమాజ్ చేసుకోవడం. అంటే హైదరాబాద్కు కొత్తోటి దూరంలో ఉన్న మొయినాబాద్కి ఏంటంటే బిజినెస్ పరంగా వస్తారు కదా చాలామంది ముస్లిం మత పెద్దలు కానీ ముస్లిమ్స్ కానీ ఎవరు కానీ మామూలుగా మైనార్టీలు వస్తారు. కాబట్టి వాళ్ళ కోసం నిర్మిస్తున్న మసీద్ ఇది. ఈ లోకల్ పాపులేషన్ ఏం లేదు. పాపులేషన్ ఏమున్నా 10 కుటుంబాలు 15 కుటుంబాలు ఉంటాయి. అంటే ఈ రోడ్లో ఊర్లలో ఉన్నాయి, ప్రతి విలేజ్లో ఉంది. కట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళు కడుతున్నారు. ఓకే, దాన్ని వ్యతిరేకిస్తలేం మనం. కాకపోతే రోడ్డుకు రాకుండా కట్టుకుంటే బాగుంటుంది. ఇది యాక్చువల్లీ 100 ఫీట్ రోడ్డు. ఆల్రెడీ ఇది అంటే మనకు శాంక్షన్ అయ్యే విధంగా దాదాపు ఒక 20 సంవత్సరాలు అవుతుంది. సో మీరు చూసే విధంగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మధ్యలో నుంచి 50 ఫీట్ తీసుకుంటే ఎంత ఆక్యుపై చేశారు అనేది అర్థమై ఉంటుంది. దానికైతే ఎవరు వేరేగా చెప్పనవసరం లేదు. ఓకే, మేము గుళ్ళకు బడులకు వ్యతిరేకం కాదనట్లే, 100% మేము విధంగా సపోర్ట్ చేస్తాం. కాకపోతే ఇక్కడ వాళ్ళకు సంబంధించిన మతకు ఏదైతే సంబంధించిన ఉందో మసీదు
దానికి పార్కింగ్, ఇది మెయిన్ రోడ్ ఇది 100 ఫీట్ల రోడ్డు, దానికి పార్కింగ్ వదిలేసి వాళ్ళని కట్టుకుంటే ఎటువంటి అభ్యంతరాలు లేవు. అయినా రోడ్డుకే కట్టుకొని ఇంత రోడ్డుని ఆక్యుపై చేయాలం అనేది ఉద్దేశం ఏందో నాకు అర్థమవుతలే. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక విచ్చలవిడిగా ఈ మసీదులు ఇవన్నీ వెలవడం పూటకు అంటే అడుగడుగున వెలుస్తున్నాయి. మరి ఎందుకు మరి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటలేదని మాకు అర్థమవుతలేదు. అయితే ఒక గుడి రోడ్లో ఉంటే మాత్రము దాన్ని తీసి ఎక్కడనో వేస్తారు. మరి అసలు లేని మసీదుని ఎందుకు కట్టిపిస్తారో నాకు అర్థమవుతలే. ఇక్కడ అధికారం అసలు ఇక్కడ మసీద్ అనే ప్రసక్తే లేదు. ఇక్కడ 22 సంవత్సరాల క్రితం ఉన్నాడు. ఎవరు చెప్పారు? 21 సంవత్సరాల కింద ఇది కంప్లీట్గా అగ్రికల్చర్ ల్యాండ్, రైతులది. ఏదైతే రెవెన్యూ వెనకపల్లి రెవెన్యూకి ఉంటుందో ఆ రెవెన్యూని తీసి రికార్డ్స్ చేస్తే ఇక్కడ 25 సంవత్సరాల కింద చేస్తే రైతులు పంట పండించిన దాఖలు కనిపిస్తాయి. మరి మసీద్ ఎక్కడ వచ్చిందో అర్థమవుతలేదు. మరి ఇక్కడ ఈ పోనీ మసీద్ అని చెప్పడానికి ఇడంగా దీనికి ఆధారాలు ఏమున్నాయో మరి ఏందో వాళ్ళే అనాలి. వీళ్ళు ఫ్లాట్ ఎప్పుడు కొన్నారు, ఇది వెంచర్ ఎప్పుడు చేసారు, అన్అఫీషియల్ చేసిన వెంచర్ ఇది, గ్రామ పంచాయతీ లేవటు దాన్ని కొన్ని దాన్ని హిస్టరీ తీస్తే తెలుస్తుంది. చెప్పింది మరి ఎవరో మరి 20 సంవత్సరాల కింద ఇక్కడ మసీద్ ఉందని అన్న విషయం. ఏ మేస్త్రి ఆయన అసలు ఆయన ప్రాపర్ ఇక్కడ పుట్టిన ఆయన మేస్త్రి. ఇప్పుడు రోడ్డును అనుకొని చూస్తే కనీసం 1 మీటర్ కూడా సెట్ బ్యాక్ లేకుండా ఇంత బలంగా కడతా ఉన్నారు. అంటే ఏ ధైర్యంతో కడతా ఉన్నారు? రోడ్డును ఆక్రమించుకున్నా ఎవరు ఏమారు, ఇది మసీద్ కాబట్టి ఎవరు టచ్ చేయరనే ధైర్యమా? ప్రభుత్వ అధికారుల లోపం అంతే. ఇంకా ఇప్పుడు ఇంతమంది వ్యతిరేకిస్తారు, మరి అది ఎవరిదే లోపం? అధికారుల గిటంగా అధికారికంగా ఈ వెనకపల్లి గ్రామ పంచాయతీ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికారికంగా గిటంగా వేడుకున్నారు, సార్ మా రోడ్డుకి ఇట్లా ఇక కడుతున్నారు మీరు చూడండి అని. అంటే అధికారుల ప్రోద్బలంతోనే అవుతుంది. ఇంకా ఎవరి ప్రోద్బలంతోనే అవుతుంది? రైతులు అయితే అమ్ముకున్నారు. ఇప్పుడు ఇది కాపాడాల్సిన ఈ రోడ్డును కానీ ఈ వ్యవస్థను కానీ కాపాడాల్సింది ఎవరు? అధికారులే కదా. మరి అధికారుల లోపమే ఇది. మేమైతే అనుకోవడం అధికారుల లోపమే. ఎందుకంటే మేము అధికారులకు చెప్పినాం, లెటర్లు గిడంగా ఇచ్చినాం, అయినా పట్టించుకోవట్లేదని అంటే అధికారుల లోపమే అంతే కదా. ఇప్పుడు అందుకే ఇంతమంది ధర్నా చేస్తామని వచ్చారు. సో అధికారులు సోమవారం వరకు టైం ఇమ్మని అడిగారు. మరి ఇది కూడా కాలయాపన చేయడానిక? మరి ప్రభుత్వం అధికారులతోటి మాట్లాడి ప్రభుత్వంలో ఉన్నత పదవి అనుభవిస్తారు కదా. ఇక్కడ ఎమ్మెల్యే కాలయాదాయం మరి అమ్ముకుంటున్నా మరి ఇది వాళ్ళకు అనే డౌట్ గిటంగా వస్తుంది అందరికీ. ఎందుకంటే ఆయనకు రోడ్లకు ఇవన్నీ బాగా ఇక్కడ ఉన్న భూములు ఇవన్నీ అమ్ముకోవడం చాలా అలవాటు ఆయనకు. ఎమ్మెల్యే కాలయాదయ్యకు ఇప్పటికి 3 సార్లు గెలిచిండు కదా, ఆయనకు అలవాటే. ఇక్కడ ఇప్పుడు 100 ఎకరాల భూమిని అమ్ముకున్నాడు. ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ కనిపిస్తే అక్కడ అమ్ముకోవడమే ఆయన ధ్యేయం, ఏజెండా. ఆయనకి ఇంకా ఆ పని తప్ప ఏ పని లేదు ఆయనకు. ఇప్పుడు సోమవారం వరకు టైం ఇచ్చారు కదా, సోమవారం వరకు ఈ కన్స్ట్రక్షన్ మనకు ఎంక్రోచ్మెంట్ కనుక తీసేయకపోతే ఏం చేయబోతా ఉన్నారు? అదిగా ఏమంటారు, ధర్నాలు చేస్తారా? జనాల నుంచి ఏది వస్తే అదే మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. నాయకుల నుంచి వచ్చేది కాదు అది. ఇప్పుడు జనాలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి జనాలే రియాక్ట్ అవుతారు. ఎక్కడ నాయకులు కానీ ఎవరైనా ఎవరు కనిపించలేదు కదా, జనాలే రియాక్ట్ అవుతారు. ఇది కట్టడం వల్ల ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయనంటే ఫ్రైడే రోజు చూస్తే మీరు ఒకసారి చూడొచ్చు. ఫ్రైడే రోజు మొత్తం వెహికల్స్ అని ఇక్కడ నుంచి అక్కడ వరకు జామ్ అవుతాయి. సో మేము పెట్టొద్దు అనట్లే, మేము దేవుళ్ళకి మొక్కొద్దు అనట్లే, దేవుళ్ళకి మొక్కుకోండి. కానీ ఇక్కడ పోయే పబ్లిక్ మాత్రం ఇబ్బంది కలగని. దానికి చర్యలు ఏం తీసుకుంటారు? అధికారులు తీసుకుంటారా, మళ్ళీ లేకపోతే ఈ కమిటీ వాళ్ళు తీసుకుంటారా, మత పెద్దలు తీసుకుంటారా, ఎవరు తీసుకుంటారో వాళ్ళు తీసుకొని చేస్తే చాలా బాగుంటుంది. రోడ్డును ఆక్రమించి నిర్మాణం జరుగుతుందో మసీద్ నిర్మాణం, ఈ మసీద్ నిర్మాణం రోడ్డు ఎంక్రోచ్మెంట్ను ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు హిందూ సంఘాల నాయకులు దీన్ని అడ్డుకోవడం జరిగింది. ఖచ్చితంగా సోమవారం వరకు టైం ఇస్తున్నాం. సోమవారం వరకు గల ఇవన్నీ కూల్చేయకపోతే, ఏదైతే ఎంక్రోచ్మెంట్ జరిగిందో అది కూల్చేయకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకలు చేస్తామని వాళ్ళు ఒక డెడ్ లైన్ అయితే పెట్టడం జరిగింది. మళ్ళీ సోమవారం వరకు వీటిని తీసేస్తారా లేదా అనేది వేచి చూడాలి. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఈ మసీద్ నిర్మాణమే రోడ్డు మీది వరకు ఎంక్రోచ్ అయ్యి నిర్మించడం వల్ల ప్రతి శుక్రవారం ఇక్కడ జరిగే నమాజు సందర్భంగా వచ్చే వాళ్ళందరూ రోడ్ల మీద బైకులు పెడతా ఉన్నారు. కనీసం అర్ధగంట సేపు రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోతూ ఉంది. రోడ్ల మీద బైకులు పెట్టడం వల్ల ఈ మార్గంలో వెళ్ళే శంషాబాద్ వెళ్ళే ఈ రూట్లో దాదాపు 100 ఫీట్ రోడ్డు, ఈ రూట్లు మొత్తం బ్లాక్ అవుతున్న పరిస్థితి. దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం, మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధువంతో గ్రౌండ్ రిపోర్ట్ ఫ్రమ్ వెనకపల్లి.